మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ వివాదంలో ఇప్పటికే ఆయన కుమారుడైన పేర్ని కిట్టు పైన కూడా కేసు ఉంది. ఎనగుదురుపేట సిఐ పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో బిఎన్ఎస్ లోనే పలు సెక్షన్ల కింద పేర్ని నాని కిట్టుపై కేసు నమోదు చేశారు. అయితే దోపిడీదారులను నిలదీయటమే తమ కర్తవ్యమని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రశ్నించడం ఆగదని పేర్ని నాని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులైతే అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా అంటూ ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే ఒక బిల్డింగ్కి సంబంధించి కూల్చివేతకు సంబంధించినటువంటి వివాదం కొద్ది రోజుల నుంచి కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకించి ఇందులో మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రతో పాటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానికి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య ప్రత్యేకంగా పరస్పరంగా అటు వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేకించి పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మంత్రి కొల్లు రవీంద్ర ఇదంతా కూడా చేస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ప్రత్యేకించి మచిలీపట్నం నుంచి పోటీ చేసినటువంటి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా ప్రత్యేకంగా దీనిపైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా కనుక చూసుకుంటే ఇటు మచిలీపట్నం నియోజకవర్గంలోని కొబ్బరి తోట ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రధానంగా ఒక నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక బిల్డింగ్ను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో అది ఆ వివాదానికి సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో పాటు అటు ఎవరైతే ఇటు ఆ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణం జరుగుతుందో ఆ యజమానులు అందరికీ కూడా వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరువురు అందరూ కూడా కలిసి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా కూడా ఈ వాగ్వాదం ఒకసారి కూడా చిలికి గాలివానగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు నిన్న ప్రత్యేకంగా బిల్డింగ్ ఏదైతే ధ్వంసం జరిగిందో ఆ ధ్వంసం జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ బందోబస్తు ఉన్నటువంటి పోలీసులతో పేర్ని కిట్టు వాగ్వాదానికి దిగటం ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐను దుర్భాషలాడటం, అదేవిధంగా బాడీ షేమింగ్ చేయడం, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో అటు విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా పేర్ని కిట్టు పైన పలు సెక్షన్ల కింద ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కిట్టు పైన. అదేవిధంగా అటు పేర్ని కిట్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తూ కూడా మాజీ మంత్రి పేర్ని నాని నిన్న కొంతమంది అధికారులను అదేవిధంగా ఏదైతే చిలకలపూడి పిఎస్కి సంబంధించి సిఐగా ఉన్నటువంటి పరమేశ్వర్ను బాడీ షేమింగ్ చేయడం, అదేవిధంగా దుర్భాషలాడటం, విధుల్లో ఉన్నటువంటి పోలీసులను నీచంగా మాట్లాడడం పైన ప్రధానంగా ఏదైతే పోలీసుకి సంబంధించినటువంటి సంఘాలు ప్రధానంగా చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేశాయి. మరి ఈ నేపథ్యంలో మరి పేర్ని నాని పైన అదేవిధంగా పేర్ని కిట్టు పైన చర్యలు ఉండబోతా ఉన్నాయనేటువంటి ఆసక్తి అందరిలో కూడా కనపడుతుంది ఇటు రాజకీయ వర్గాలు. ఎందుకంటే ఎవరైనా సరే అటు ప్రశ్నిస్తే వెంటనే అరెస్టులు చేస్తారా, లేదంటే ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తారా అని పేర్ని నాని ఈరోజు మీడియా సమావేశం కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ప్రత్యేకంగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా పలు అంశాలపైన ఇప్పటికే పేర్ని నాని ఈరోజు మాట్లాడడం జరిగింది. మరి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా పేర్ని నాని మాట్లాడినటువంటి దాంట్లో కనుక చూస్తే కీలకమైనటువంటి కొన్ని అంశాలు మాట్లాడారు. ఎందుకంటే ఎవరైనా సరే అటు కూటమి నేతలను ప్రశ్నించినా కానీ, లేదంటే పోలీసులను అడ్డం పెట్టుకుని అటు ఇలాంటి అక్రమాలు చేయడం, లేదంటే ఇలాంటి చేస్తున్నారంటూ కూడా పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి వీటిపైన అటు పోలీసులు మాత్రం ఏదైతే తమ పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకో లేదంటే అక్కడ జరిగినటువంటి వాస్తవాలను కారణంగానే ఇటు బందోబస్తు చేయాల్సి వచ్చింది తప్ప లేదంటే ఎవరికి కూడా వ్యక్తిగత కారణాలు ఏమీ కూడా లేవని చాలా స్పష్టంగా కూడా చెప్పినప్పటికీ కానీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఏదైతే పాటించడం వరకే ప్రభుత్వ అధికారుల పని కాబట్టి వాటిని విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో దుర్భాషలాడటం, వారితో వాగ్వాదానికి దిగటం, అదేవిధంగా గొడవలు ఆడడం ఇలాంటివి చేయకూడదు కాబట్టి పలు సెక్షన్ల కింద అయితే మరి అటు పేర్ని నాని అతని కుమారుడి పైన ప్రధానంగా కేసు నమోదు చేశారు. మరి ఈ చిలకలపూడి పిఎస్లో ఈ నమోదైనటువంటి కేసు పైన చర్యలు ఉండబోతా ఉన్నాయా ఏంటనేది కూడా చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.